రాజమండ్రి రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్ష మధ్య యువ అభ్యర్థుల విమర్శల యుద్ధం సాగుతోంది. మొన్నటి వరకు గంజాయి డ్రగ్స్ కు డాన్వి నువ్వంటే నువ్వని విమర్శించుకున్న నేతలు ఇప్పుడు కరపత్రాల యుద్ధం మొదలుపెట్టారు. ఎంపీ భరత్రామ్ 25% లంచం తీసుకున్నారంటూ కరపత్రాలను రాజమండ్రిలో అగాంతకులు చల్లారు. దీంతో టీడీపీ అభ్యర్థిపై భరత్ మండిపడ్డారు. కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే తాను న్యాయ పోరాటానికి సిద్ధమని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు సై అన్నారు. భరత్రామ్ పక్కన ఉన్న వ్యక్తి నరేష్ కుమార్ జైన్. సరే, ఏదో ఒకసారి తెలియక ఫోటో దిగేసాడని అనుకుంటే ఒకసారి జరిగింది అదే పని మీద మళ్ళా జరగదు కదా. ఇది మెయిన్ రోడ్లో భరత్రామ్ తిరుగుతుండగా తన పక్కన ఇంకెవరికి అవకాశం ఇవ్వట్లేదు. తనే నుంచుంటా ఉన్నాడు. ఈ బ్లాక్ షర్ట్ నరేష్ కుమార్ జైన్. కొత్తగా వచ్చిన బ్యాచ్ స్మగ్లింగ్ బ్యాచ్. భరత్రామ్ కూడా ఐశ్వర్య జ్యువెలర్స్ అని ఉంది, ఇప్పుడు మూసేసింది. ఎందుకంటే తను సక్రమంగా వ్యాపారం చేయడం ఎప్పుడు నచ్చదు. దొడ్డిదారి నుంచి ఏదైనా సంపాదించడమే తనకి ఇష్టం. అందుకనే తను స్మగ్లింగ్ మాఫియాని నడుపుతూ తన అనుచరగరంతో స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు రాజమండ్రిలో. ఈ ఏదైతే నరేష్ కుమార్ జైన్ అని చెప్పి ఫోటో చూపించిన వ్యక్తి ఢిల్లీ కస్టమ్స్ అఫీషియల్స్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని పట్టుకోవడం జరిగింది. నవంబర్ 4th. అంటే ఎంత గోప్యంగా ఉంచాడో చూడండి. ఈరోజు నువ్వు రంగులు పులుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మభ్యపెట్టి నా ఆలోచన ఇది, నీ ఇంటిలో పెద్ద కొడుకుని మీకు దొంగ పట్టాలు ఇచ్చాను, ఆ పట్టాలు రేపు నేనే ఇల్లు కట్టిస్తానంటే నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు ఒక ఆలోచనకు వచ్చేసారు. ఎన్ని సంవత్సరాలు మీకు కట్టిన టిట్కో ఇల్లులే మీరు ఇవ్వాల. టిట్కో ఇల్లులో ఇంకా దిగలేదు, ఈఎంఐలు మొదలైపోయినాయి. ఆ ఇల్లులే ఇవ్వకుండా మీరు ఈ రోజున మరలా ఇంకొక 1000 పట్టాలు ఇచ్చేసారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, రాజమండ్రిలో రాజకీయం అయితే రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇటు ఇద్దరు టీడీపీ అలాగే వైసీపీ నేతలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాటల వర్షం కురిపించుకుంటున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రాజేష్? ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం రాజకీయాలన్నీ వేడిగా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే రాజమండ్రిలో ఆ వేడి మరింత ఎక్కువ కనబడుతుంది చెప్పాలి. వైసీపీ నుంచి మార్గాని భరత్రామ్ బరిలో ఉండగా ఇటు ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా యువతలు కావడంతో ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవడంతో ప్రతిరోజు కూడా వార్తల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే లేడీ బ్యాచ్కి సంబంధించి చోటు అనే వ్యక్తి స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య కూడా. ఆ వ్యక్తి మీ వైసీపీ చెందినవాడంటే టీడీపీ వాళ్ళు అంటూ, టీడీపీకి చెందినవాడని చెప్పి వైసీపీ అనడం, దాంతో విమర్శలు అయితే మొదలైనవి. అప్పటి నుంచి కూడా ఆదిరెడ్డి వాసు పక్కన ఉన్న ఫోటోలు భరత్ విడుదల చేయడం, భరత్ పక్కనే ఉన్న చోటు ఉన్న ఫోటోలు ఆదిరెడ్డి వాసు విడుదల చేయడం, ఇతను మీ వ్యక్తి కాదంటూ, నువ్వు అంటే నువ్వు కాదంటూ ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్కి రాజమండ్రిలో మాఫియా డాన్ ఎవరైతే ఉన్నారో అతను కేవలం మార్గాని భరత్ అంటూ ఆదిరెడ్డి వాసు చేసిన కామెంట్స్కి మళ్ళీ వెంటనే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాంతోపాటు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడటంతో పాటు దానికి సంబంధించిన ఆ ఫోటోలు, విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన విడుదల చేయడంతో మార్గాని భరత్ విషయంపై మళ్ళీ సీరియస్ అయ్యారు. దాంతోపాటు కేవలం గంజాయి రాజమండ్రిని సంస్కృతి రాజధాని ఉన్నదాన్ని గంజాయి హబ్గా చేశారని చెప్పి ఘాటైన విమర్శలు ఆదిరెడ్డి వాసు చేశారు. దాంతోపాటు ఆదిరెడ్డి మార్గాని భరత్ కేవలం అభివృద్ధి పేరుతో కేవలం 4 రోడ్లు వేపించి రాజమండ్రి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా 25% వాటా తీసుకుంటూ ఆ మార్గాని భరత్ అభివృద్ధిని మరింత వెనక్కి చూస్తానని చెప్పి వాసు అయితే ఆరోపించారు. దీనికి స్పందించిన భరత్ కూడా ఖచ్చితంగా నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, నాకు ఇచ్చిన 20% వాటా ఏదైతే ఉందో అది నువ్వు నిరూపించగలిగితే కనుక ఖచ్చితంగా ఆ రాజకీయాలను తప్పుకుంటాను, అవసరమైతే నువ్వు కూడా తప్పుకుంటావు, ఇద్దరం రాజీనామా చేసి ముందుకు వెళ్తామని చెప్పి భరత్ కూడా ప్రతిసవాలు విస్తరిస్తుంది. తాజాగా చూసుకుంటే 2 రోజుల క్రితం చూస్తుంటే ఆ కరపత్రాలు మళ్ళీ అంటే ఆదిరెడ్డి మార్గాని భరత్ సుమారుగా ప్రతి పనికి కూడా 25% లంచం తీసుకుంటూ ఆ పనులు కొనసాగిస్తున్నారని చెప్పి ఒక కరపత్రం విడుదల చేశారు. ఆ కరపత్రాన్ని కూడా బేస్ చేసుకుని మార్గాని భరత్ మాట్లాడారు. ఇవి కూడా నిరూపించగలిగితే ఇలా దొంగచాటు వ్యవహారం కాదు, ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే నేరుగా మాట్లాడు, అంతే తప్ప లేనిపోయిన ఆరోపణలతో కాలం వెలుబుచ్చే ప్రయత్నం చేద్దని చెప్పి మార్గాని భరత్ కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తం చూసుకుంటే ఒకళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనే విధంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ కరపత్రాల విషయం మాత్రం అంటే దాని మీద ప్రింట్ ప్రెస్ అడ్రస్ కానీ ఎవరు వేయించారని అందుకని ఉండకపోవడంతో ఈ కరపత్రాలు అయితే రాజమండ్రిలో కొనసాగుతున్నాయి. కానీ
ప్రచారం ఉన్నాయి, కానీ అది ఎవరు వేశారనే విషయం మాత్రం ఇంకా తెలియట్లేదు. కేవలం ఈ చోటు కానీ ఇతర కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ గంజాయి కేసుల్లో పట్టుబడిన తర్వాత ఈ నేతలకు సంబంధించిన ఫోటోలు పక్కనే ఉండడంతో ఆ మరికంతా కూడా వాళ్ళే ఆడమే పడే పరిస్థితి. ప్రస్తుతం మొత్తం రాజమండ్రి మొత్తం రాజకీయాలు మొత్తం ఆదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాని భరత్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆరోపణతో వార్తల్లోకి రావడం ఇది కనబడుతోంది. ప్రస్తుతం రాజమండ్రిలో అయితే ఇది పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.